కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియను ప్రారంభించడం సంతోషకర విషయం. రేషన్ కార్డులందరికీ కూడా స్మార్ట్ కార్డు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 14,932 మందికి ఉచితంగా శాస్త్ర చికిత్సలు చేయించడం జరిగింది. అందుకు గాను 42,75,00,000 రూపాయల ప్రభుత్వం నెట్వర్క్ ద్వారా వివిధ హాస్పిటల్కి చెల్లించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 93 యూనిట్లకు గాను 2,65,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం లోపల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 175 స్వయం సహాయక సంఘాలకు 26 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 1,706 మహిళా సంఘాలకు 165 కోట్ల 74 లక్షల బ్యాంకు లింకేజ్ రుణాలు అందజేశాం. 1,46,610 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 374 మహిళా సంఘాలకు సొంత భవనాలకు నిర్మించేందుకు అనుమతి మంజూరు చేశాం. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్లో గంగాధరలో పెట్రోల్ పంపులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాం. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయంలో 4,290 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించారు. 318 గ్రామ పంచాయతీలో రోడ్ భద్రత గ్రామ సభలను నిర్వహించి 2,985 మంది సభ్యులకు కమిటీలు ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో 15 రోజుల ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించాము. చొప్పదండి మండలం, కోనేరుపల్లి, రామడుగు మండలం, వెలిచాల గ్రామాలు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మన జిల్లాలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మేము ముందు ఉంచుతున్నాను. మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9, 2023 ప్రారంభించినటువంటి మహిళా ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,03,00,000 ప్రయాణాలు చేసి తద్వారా 365,31,00,000 రూపాయలు లబ్ధి పొందారు. పౌర సరఫరాల శాఖ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 1,58,000 లబ్ధిదారులకు 9,23,755 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకి సరఫరా చేయడం జరిగింది. ఇందుకు గాను 29,78,00,000 రూపాయలు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లకు విద్యుత్తు వాడే వినియోగదారులందరికీ కూడా జీరో బిల్లు జారీ చేస్తూ తద్వారా జిల్లాలో 1,71,622 సర్వీసులను కానీ ఇప్పటి వరకు 182 కోట్ల 30 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం పంటకు గాను 1,92,628 మంది రైతులకు సుమారు 206 కోట్ల 72 లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది. సన్న రకం ధాన్యాన్ని విక్రయించినటువంటి 28,659 మంది రైతులకు 71 కోట్ల 17 లక్షల రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది. జిల్లా మొదటి విడతలో 10,506 ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికీ 8,557 ఇండ్ల వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. గృహ నిర్మాణాన్ని బట్టి దశల వారీగా ప్రభుత్వం 222 కోట్ల రూపాయలు
లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1500 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా పైకప్పు మార్చుకునేందుకు ప్రతి నియోజకవర్గం లోపల 500 మందికి లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తున్నాము. ఇందుకోసమై ప్రతి గృహానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా 8584 ఇందిరమ్మ ఇళ్లను మరుగుదొడ్లను మంజూరు చేశాం. జిల్లాలో 1,32,229 లబ్ధిదారులకు ప్రతి నెల 30,60,00,000 రూపాయలు చేయూత పింఛన్లు అందిస్తున్నాం. అర్హులైన మరింత మందికి కొత్త పింఛన్లు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మన జిల్లాలో అర్హులందరికీ కూడా కొత్త పింఛన్లు అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. మన జిల్లాలో ఇప్పటివరకు 47,135 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. 97,013 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేశాం. మొత్తం జిల్లాలో 3,22,198 కుటుంబాలకు దాని ప్రతి నెల 6,063 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేస్తున్నాం.